నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది కామెడీగా అనిపిస్తుంది అయినా ఇలాంటి వాటిని కూడా నమ్మే వెర్రి జనం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళ ఆగడాలను ఏం చేయగలం అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కేవలం ప్రార్థనలే నయం కాని జబ్బులు సైతం నయం అయిపోతాయి ప్రాణాలు పోతున్న వారిని కూడా కాపాడతాం కొంత ఆయిల్ రాస్తే చాలు ప్రార్థనలు చేస్తే చాలు ఇక మీకు ఉన్న ఎలాంటి రోగమైనా పటాపంచలుగా వెళ్ళిపోతుంది ఇది తెలంగాణలోని బెల్లంపల్లి కల్వారి మినిస్ట్రీస్ పై కంప్లైంట్ వచ్చింది వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతు చిక్కని విధంగా మిరాకిల్ హీలింగ్ పేరుతో ఓ చిన్నారిని కాపాడతామని చెప్పుకుంటున్న క్రైస్తవ సంస్థపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఎల్ఆర్పిఎఫ్ ఫిర్యాదు చేసింది కల్వారి మినిస్ట్రీకి చెందిన ఫాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ ఆయన భార్య షారోన్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR తో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేసింది ఇక అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే కల్వారి మినిస్ట్రీకి చెందిన ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ పేరుతో ఉన్న అధికారిక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది మే 16, 2024న ఒక వీడియో అప్లోడ్ చేశారు అందులో కిడ్నీ చెడిపోయిన బాలిక హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటుంది ఐసీయూలో ఉంది ఆ చిన్నారి తల్లిగా చెప్పబడుతున్న ఓ మహిళ బాగా ఏడుస్తూ ఉంటది తన కుమార్తె ఆరోగ్యం విషమించిందని ఆమె బతికేందుకు అవకాశం లేదని వైద్యులు కూడా చెప్పారని తెలియజేసింది అయితే తన కుమార్తెను కల్వారి మినిస్ట్రీస్ నిర్వహించిన మిరాకిల్ హీలింగ్ షోకు తీసుకెళ్లానని అక్కడ జరిగిన ప్రార్థనలతో తన బిడ్డ బతికిందని చెప్పుకుంటూ వస్తోంది ఈ వీడియోని సాక్ష్యంగా చేసుకున్న ఎల్ఆర్పిఎఫ్ తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది సదరు చిన్నారికి తీవ్ర అనారోగ్యం ఉన్నా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నా వైద్యుల అనుమతి లేకుండా తనను బయటికి తీసుకెళ్లారని తన కంప్లైంట్లో పేర్కొంది అంతేకాదు కిడ్నీ దెబ్బతిని మంచం పట్టి నడవలేని స్థితిలో ఉన్న చిన్నారిని మిరాకిల్ హీలింగ్ కార్యక్రమంలో నడిపించారు చిన్నారి పట్ల ఇది క్రూరమైన స్వభావం అని ఎల్ఆర్పిఎఫ్ ప్రస్తావించింది ఇక 2003లో బెల్లంపల్లి కేంద్రంగా కల్వారి మినిస్ట్రీస్ ఓ ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ చేశారు క్లిష్టమైన వైద్య సమస్యలను కూడా ప్రార్థనల ద్వారా నయం చేస్తామని పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించిన చరిత్ర దీనికి ఉంది ఈ కల్వారి మినిస్ట్రీపై గతంలో 34 ఐపీసీ సెక్షన్లు 304(2) మరియు 420 కింద మే 25, 2019 నాటి ఎఫ్ఐఆర్ నెంబర్ 46/2019 నమోదయ్యాయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేష్ అని 21 ఏళ్ల యువకుడిని ప్రార్థన ద్వారా తగ్గిస్తామని చెప్పి వైద్యం అందించకుండా చేశారు దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు దీనిపై కల్వారి మినిస్ట్రీపై కేసు కొనసాగుతూనే ఉంది పాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ మరియు అతని భార్య షారోన్ నేతృత్వంలోని ట్రస్ట్ అద్భుత నివారణల ద్వారా రకరకాల జబ్బులను నయం చేస్తామంటూ ప్రచారం చేయడం ద్వారా పేద చదువులేని అమాయకుల విశ్వాసాలే కేంద్రంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు అలాగే ఇక్కడి ప్రార్థనల ద్వారా తమకు వ్యాధులు నయమవుతాయంటూ పెయిడ్ ఆర్టికల్స్ ను ఈ ఛానల్లో ప్రచారం చేయడం ద్వారా నిర్వాహకులపై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నారని చెప్పారు ఇక కల్వారి మినిస్టర్ల కార్యకలాపాలు 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అభ్యంతరకరమైన ప్రకటనలు చట్టాన్ని ఉల్లంఘించినవని ఎల్ఆర్పిఎఫ్ ఆరోపించింది వైద్యుల సహకారాలకు విరుద్ధంగా బాలికను ఐసీయూ కేర్ నుంచి మిరాకిల్ హీలింగ్ షోకి తరలించడంపై విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ డీజీపీ మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ని ఆదేశించింది ఇక ఆదేశించాలని కోరింది బాలికను వెంటనే గుర్తించి అవసరమైన వైద్య చికిత్స అందేలా తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని కోరింది ఏదేమైనా ఆలోచించండి ఒక పక్క నుంచి విజ్ఞానపరంగా దూసుకు వెళుతున్నా నయం కాని జబ్బులకు ఒక్క ప్రార్థనతో నయమైపోయిద్దా ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కుక్కలలుగా ఉన్నారు అలాగే హీలింగ్ సెంటర్స్ అని కొబ్బరి నూనె రాస్తే తగ్గిపోద్దని లేకపోతే ప్రార్థనలు చేస్తే తగ్గిపోతుందని విశ్వాసం తప్పు కాదు నేను చెప్తుంది కానీ మూఢ విశ్వాసమే చాలా 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 ప్రమాదకరం అది మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా మింగేస్తుంది ఆ పాపకి ఏమన్నా జరిగుంటే ఇప్పుడే చూసాం గతంలో ఒక అబ్బాయి ఇలానే ప్రాణాలు కోల్పోయారని తిరిగి తీసుకురాగలుగుతామా నిజంగా ఫాస్టర్లు ఏమంటారు ప్రార్థనలు చేసి ప్రాణాలు కాపాడగలిగితే హాస్పిటల్స్ ఎందుకు గల్లీకి ఒక చర్చి పెట్టించేద్దాం ప్రాణాలు కాపాడగలుగుతారా హామీ ఇవ్వగలుగుతారా అలాంటి వాటిని నమ్మి మనం కూడా ప్రాణాపాయ స్థితిలోనో లేకపోతే వైద్య చికిత్స అవసరమైన స్థితిలో ఉన్న మన పిల్లల్ని తీసుకెళ్తున్నాము అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం ఒకసారి చాలా వాటిలలో నేను ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ చేసే వాళ్ళని చూశాను ఏమొస్తుందండి ఒక ప్రమోషన్ వీడియో అంటే అది నలుగురికి ఉపయోగపడాలి నలుగురు ఆలోచించే విధంగా ఉండాలి కానీ నలుగురి విశ్వాసాల మీద దెబ్బ కొట్టే విధంగా పెయిడ్ ఆర్టిస్టులుగా చేయడం ఎంతవరకు సమంజసం గతంలో ఒక వ్యక్తికి కారణమైనా కూడా వాడికి ఏ మాత్రం జంకు బొంకు లేకుండా మళ్ళీ హీలింగ్ థెరపీ అని చేస్తున్నాడు అనంటే ఎంత ధైర్యంగా ఉన్నారనేది ఆలోచించండి ఒకసారి.
ఎందుకు అంటే మన అవసరం, మన బాధ, మన ఆర్థిక స్థితులు, వాళ్ళకు మనం ఇస్తున్న అడ్వాంటేజెస్. సో తస్మత్ జాగ్రత్త. దేవుడి తర్వాత దేవుడిగా భావించేది ఒక డాక్టర్ని మాత్రమే. దేవుడు మనకు ప్రాణమిస్తే ఆ ప్రాణాన్ని బయట ప్రపంచానికి జన్మనిచ్చిన డాక్టర్, తల్లి రూపం, తల్లి నుంచి బయటికి తీసేది డాక్టర్స్ మాత్రమే. కాబట్టి హాస్పిటల్స్ని నమ్మండి. ఇలాంటి వాటి విషయంలో తప్పుడు నిర్ణయాలను తీసుకొని జరిగిన తర్వాత బాధపడకండి. ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని మన ఛానల్ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాం, చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది చెక్ చేయండి. మీ అందరి సబ్స్క్రిప్షన్ అలాగే మీ అందరి లైక్ ఈ ఛానల్కి చాలా అవసరం. మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ అంత షేర్ అవుతుంది, మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం వస్తుంది. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము, రెంట్ బేస్ మీద. కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఆర్థికంగా ఒక్కదాన్ని ఇవన్నీ తీసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేను. బట్ ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు విమర్శించడానికి కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ సహకరించడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అయినా కూడా నడిపిస్తున్నాను అంటే మీ అందరూ కూడా అభిమానించి సపోర్ట్ చేయడమే. అలానే మీరంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేరుకున్న తర్వాత నేనే ఒకరికి సపోర్ట్గా ఉంటాను. ఆ బ్రేక్ ఈవెన్ వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు, మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే. వ్యాపార ప్రకటనల కోసం అని కాల్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.